నమస్కారం. క్షాత్రవాడికి స్వాగతం. ఇది భారతీయమైన భావజాలానికి వేదిక. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఒక భావజాలపు కుట్ర. గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేశం మీద పడి ఈ దేశాన్ని, భావజాలాన్ని, ఈ సంస్కృతిని సర్వనాశనం చేసే ఉద్దేశంతో ఒక వామపక్ష భావజాలం ఈ దేశాన్ని చెదల్లాగా తినివేసే వస్తుంది. వాళ్ళు దీనికి ఎంచుకున్న మార్గాలు ఒకటి పెన్ను, రెండవది గన్ను. పెన్ను పట్టుకొని అనేకమైన రచనలు చేస్తూ ఒక సాఫ్ట్ పవర్ని, మనదైనటువంటి ఆచారాల్ని, మనదైనటువంటి సంప్రదాయాల్ని చాలా హీనంగా, వాటిని ఒక కమెడీగా చూపిస్తూ చాలా విచిత్రంగా, చాలా ప్రణాళికాబద్ధంగా సినిమాలలో, అంటే ఆ రోజున్న కమ్యూనికేషన్లు మనకు సినిమాలు, పేపర్లు, అక్కడి నుంచి ఇప్పుడున్న టీవీ రంగాలు, సోషల్ మీడియాలు, అన్ని రంగాల్లో కూడాను వాళ్ళు చొచ్చుకుపోతూ ఇలా మాట్లాడుతున్నారు. ఉదాహరణకి చూడండి, నాకు పంగనామాలు పెట్టావారా అని ఎవరన్నా మోసం చేసేవాడిని మాట్లాడుతున్నాం. షటకోపం పెట్టకు, ఇది కూడా మోసం చేయటమే. చెవులో పువ్వు పెట్టకు అంటే ఎదుటివాడిని వెర్రి వెధవం చేస్తున్నట్టు. ఏం బొట్టెట్టెట్టుకున్నావు అనుకుంటున్నావా, ఇది అంటే చాతగానితనాన్ని సూచించేట్టు. ఇలా అనేక రకాలుగా మనదైనటువంటి ఆచారాల్ని, మనదైన సంప్రదాయాల్ని హేళన చేస్తూ, వాళ్ళని తగ్గిస్తూ, వాటిని ఒక జోకర్గా చూపిస్తూ, మనము నామం పెట్టుకోవాలంటే భయపడ్డాం, బొట్టు పెట్టుకోవాలంటే భయపడ్డాం, చెవులో పువ్వు పెట్టుకోవాలనుకుంటే కూడాను భయపడ్డాం. అదేదో తప్పు, అదేదో చాలా తక్కువ. దీనిని చాలా గొప్ప ప్రణాళికాబద్ధంగా వామపక్షాలు ఒక పద్ధతి ప్రకారం జన స్రవంతిలోకి తీసుకెళ్లారు. అదేవిధంగా తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్తూ ఖనిజ సంపదను దోచేలా, వేరే దేశాలకు యొక్క సంపద వెళ్లేలా వాళ్లకు అనుకూలంగా ప్రవర్తిస్తూ తుపాకీ పట్టుకొని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ తుపాకీ విషయంపై మాట్లాడటానికి మనతో పాటు మంగళంపల్లి శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారు, ఈ తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్తున్న అన్నల్లాగా ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు భావజాలం, ఈ యొక్క వామపక్ష భావజాలంపై మీ యొక్క విశ్లేషణ ఒక్కసారి మా ప్రేక్షకులకు, మా వీక్షకులకు మీరు అందజేస్తారు. అయ్యా, ఇప్పుడు మనం వాళ్ళు సాహిత్యం ద్వారా, రచనల ద్వారా చేసినటువంటి ధ్వంసం ఒక లెక్క. అది చాలా, అంటే మానవ మెదళ్ళని సంపూర్ణంగా కొన్ని తరాల పాటు కలుషితం చేసింది. ఇక భౌతికంగా నిర్మూలన అనేటువంటి వీళ్ళకి, వర్గశత్రు నిర్మూలన పేరుతో వీళ్ళు చేసిన అకృత్యాలు జస్ట్ గణాంకాలు మీరు అంటున్నారు, చెప్తాను. చైనా 1928 నుంచి అండి 1987 వరకు, అంటే 2007, 2024 లెక్క తీసుకోలేదు, వచ్చిన లెక్క 7,67,00,000 మందిని చంపారండి. సోవియట్ యూనియన్ లో కేవలం స్టాలిన్ మీరు లేని ముందు ఒక 32 సంవత్సరాలు టోటల్ తీసుకుని 2 కోట్ల మందిని చంపారు. కంబోడియా 20 లక్షలు, ఉత్తర కొరియా 20 లక్షలు, ఇథియోపియా 17 లక్షలు, తూర్పు బ్లాక్ లో 10 లక్షలు. మొన్న మధ్యన కాంబోడియా గురించి కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. అది చాలా విచిత్రమైంది. మహిళలు, పిల్లలు, గర్భవతులు అని చూడకుండా అండి ఒక స్కూల్ ని జైలుగా మార్చారు వాళ్ళు. 20,000 మందిని, దాంట్లో మహిళల్ని అత్యాచారాలు చేసి, గర్భవతులను కూడా నాశనం చేసి చంపేశారండి 17,000 మందిని. అంటే వాళ్ళు వర్గశత్రు నిర్మూలన మధ్యన కోవర్ట్ అని చెప్పి చంపేశారు ఒక అమ్మాయిని. అట్లా చేసినటువంటి. అలాగే వియత్నాంలో 10 లక్షలండి. ఇది లెక్క, మామూలు లెక్క. మొత్తం ప్రపంచంలో నేను చెబుతాను మీకు, ఒక శతాబ్దంలో 26,20,00,000 మంది ఈ రెడ్ యొక్క టెర్రరిజం వల్ల చనిపోయారండి. ఇంకా రష్యాలో లేబర్ కాలనీలో కానీ, ఇంకా ప్రత్యేక స్థావరాలు కానీ, అంతెందుకండి హర్మాద్ ఆర్మీ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో రైతులను పిలుచుకొచ్చి మాయమాటలు చెప్పి 70 మందిని కాల్చి చంపించారండి జ్యోతి బసు వీళ్ళ హయాంలో. అలాగే మీకు అడవుల్లోంచి, అక్కడ సుందర్బన్ అడవుల్లోంచి ఆదివాసీలందరినీ 30,000-40,000 వేల మందిని రండి మీకు స్థావరాలు ఇస్తామని చెప్పి పశ్చిమ బెంగాల్కి తీసుకొచ్చి వాళ్ళు హనుమంతుడు పూజ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద పాశవికంగా దాడి చేశారండి ఈ మావోయిస్టు నక్సలైట్ల పేరుతో. అంటే వర్గశత్రువు అంటే మన మాట వినని వాడు వర్గశత్రువే. అంటే రెడ్ టెర్రర్ అంటున్నారు. రెడ్ టెర్రర్ అంటే 18 నుంచి 22 మధ్యలో 2 లక్షల మంది. ఇంకా గ్రేట్ టెర్రర్ అంటారు, 7 లక్షల మంది ఊరి తీశారండి వీళ్ళు. 29 నుంచి 1953 మధ్యలో 4 లక్షల మంది. నిర్బంధ జనాభా బదిలీ అని ఒకటి పెట్టారు. దాంట్లో వీళ్ళు అక్షరాల 16 లక్షల మందిని చంపారండి వీళ్ళు. అంటే వీళ్ళు ఇది మానవ జీవితాల పట్ల, మానవ వ్యవహారం పట్ల
అసలు వీళ్ళు సృష్టించేది ఏ భూతల స్వర్గం, ఏ భూతాల స్వర్గం అనేటటువంటిది మనం ఆలోచించాలి. ఎక్కడ స్వర్గం దొరుకుతుంది? ఇంకా భారతదేశంలో ఇక మీరు నక్సల్స్ యొక్క జాబితా, వీళ్ళు చేసిన రాజకాలు, వీళ్ళు చంపిన మీకు ఇంకోటి చెప్తానండి. వర్గశత్రు, నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లాలో సొంత అల్లుడిని చంపుకున్నటువంటి నాయకులు ఉన్నారు. సొంత అల్లుడిని, కూతురు యొక్క భర్తని. ఏది? వర్గశత్రు నిర్మూలన అట. మరి నీ దుంప దగ్గర అల్లుడు వర్గశత్రు నిర్మూలన ఏమిట్రా అని ఎంతో మంది చెప్పినా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎన్ని వాళ్ళు హత్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో చాలా హత్యలు జరిగాయి. ఖమ్మం జిల్లా దళిత యువత అండి, రాధా అనే అమ్మాయిని కోవర్ట్ అని చెప్పి ఇటీవల ఒక 6 నెలల క్రితం, 6 నెలల లోపు రాధా అనే ఒక దళిత యువతని కోవర్ట్ పేరుతోటి అత్యాచారం చేసి తూట్లు పొడి చంపారండి. ఇప్పుడు ఇలా చంపినప్పుడు ఏ విధమైనటువంటి మానవ హక్కుల సంఘాలు రాలేదు, ఏ విధమైనటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాడు ఎవడూ రాలేదు. అప్పుడు జంతు హక్కుల సంఘాలండి ఇవి, జంతు హక్కుల సంఘాలు. వాళ్ళకి ఏమన్నా అవుతుంటే మాత్రము ఇవాళ మానవ హక్కుల సంఘాలని ఇప్పుడు ఈ హరగోపాల్ లాంటి వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున లేచి మాట్లాడుతున్నారు. కాబట్టి మానవ హక్కుల సంఘాలు మానవులకు మాత్రమే. ఇలా మనుషులని వర్గశత్రువులని, బూర్జువాలని, బూజుబట్టిన సిద్ధాంతాలు చెప్పి చంపేటువంటి వాళ్ళని ఇవాళ జాతీయ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి మార్గమే సరి అయిన మార్గము. అమిత్ షా గారి మార్గమే సరి అయిన మార్గము. ఆపరేషన్ కగార్ పూర్ణంగా అంతం చేయడం. కాబట్టి గన్నుకు గన్నుతోనే సమాధానం, పెన్నుకు పెన్నుతోనే సమాధానం. ఇది మనం చేయవలసినటువంటి పోరాటం. అంటే అండి, వీళ్ళు తయారు చేసినటువంటి నమ్మిన సిద్ధాంతం ఒక విచిత్రమైనటువంటి దాని మీద ఆధారపడింది. అంటే ప్రకృతి విరుద్ధం అనాలి. ఎలా అంటే ఎవల్యూషన్ గురించి చెప్తారు వాళ్ళు, డార్విన్ ఎవల్యూషన్ కానీ ఇంకోటి. అలాగే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే ఒక విచిత్రమైన సూత్రాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఏంటంటే ప్రకృతి ఎలాంటిది అంటే ఎవడైతే బలవంతుడై ఉంటాడో, ఎవడైతే ఉంటాడో వాడు ఎగ్జిస్ట్ అవుతాడు ఈ సమాజంలో అనే ఒక ధోరణి. కాబట్టి వీడు బలాన్ని ఉపయోగించాలి, దాన్ని ఉపయోగించి ఏ విధంగా వాడి సంపద దోచుకోవచ్చు, లేదా వాడికి రాజ్యాన్ని ఆక్రమించవచ్చు అని ఒక వ్యవహారాన్ని వీళ్ళు స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చారు. అందుకోసం ఏం చేశారు వీళ్ళు, ఎక్కడైతే వీళ్ళు దాస్ క్యాపిటల్ ఇలాంటి విషయాలు చేశారో పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఆ పెట్టుబడిదారీ విధానము లేదా క్యాపిటలైజేషన్ లేకపోతే సంపదను ఒకే చోట కేంద్రీకృతం చేసేటువంటి వ్యవస్థను వీళ్ళు తయారు చేశారు. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రణాళికలు నడిచాయి. కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు వీళ్ళు అది ఎలా బలంతో వీళ్ళు సంపాదించాలి కాబట్టి తుపాకీ పట్టుకున్నారు. శ్రీహరి గారు, ఇప్పుడు మీరు అన్నదానికి ఏది గొప్పది? భారతీయ తత్వశాస్త్రం ఏం చెప్తుంది? భారతీయ జీవన విధానం అందరితో పంచుకో, నీకున్న దానిని ఇవ్వు పక్క వాళ్ళకి. అందుకని మన వాళ్ళు దానాలని, ధర్మాలని, అనేకమైనటువంటి యాత్రలు, తీర్థయాత్రల ద్వారా లేనివాడికి ఇవ్వాలి అని చెప్తున్నారు కదా. అంటే సంఘర్షణ కాదు, సమరసత కావాలి మనుషుల మధ్య. కాబట్టి మనకేమనిపిస్తోంది, భారతీయ మూలమైనటువంటి సిద్ధాంతం ఎంత గొప్పది. మనుషుల మధ్య ఘర్షణ ఉంటే ఆ సమాజం పెరగదు. కాబట్టి సమరసత ఉండాలి అని చెప్పారు. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీరు ఇప్పుడు మాట్లాడుతున్న కానీ దాస్ క్యాపిటల్ చెప్తుంది కూడా ఏంటంటే సంఘర్షణ చేస్తుంది. దీన్ని వీళ్ళు ఎంచుకున్నటువంటి విధానం కూడా మీరు గమనిస్తే భారతీయ మూలాలని, అంటే ఇంత గొప్పదైనటువంటి భారతీయ మూలాలు, ఎందుకంటే ఈ మూలాలు ఉన్నప్పుడు మనకు రామాయణము, మనకు మహాభారతం లాంటివి గొప్ప ఈ మూల గ్రంథాలని విచ్ఛిన్నం చేస్తే కానీ కుదరదు. కాబట్టి ఒక సాఫ్ట్ పవర్ మీరు గమనిస్తే ఈ మధ్య ఒక నవల, అంటే 2012లో రిలీజ్ అయినటువంటి నవల ఒకటి ఆనంద నీలకంఠన్ అని రాశాడు, ద టేల్ ఆఫ్ ది వ్యాంక్విష్డ్. దాన్ని మన తెలుగులో కూడా అసురుడు అని. విచిత్రం ఏంటంటే వాడి వాదనేంటి, గెలిచిన వాళ్ళ వైపు నుంచి రాశాడు. రామ గెలవటం ఓడవటం కాదు. అక్కడ వాల్మీకి మహర్షి రాసినటువంటిది ధర్మము అధర్మము. రాముడు ధర్మం పక్షం ఉన్నాడు, ధర్మం విజయం సాధిస్తుందని. కానీ వీడేం చేశాడు, రావణాసురుడిని ఒక హీరోగా, రావణాసురుడిని ఒక గొప్ప మానవతావాదిగా, ఒక కులద్రోహాలకి, విచిత్రం చూడండి, అసలు ఆ రోజు మనకు బహుజన సమాజం అని కానీ, ఆ రోజు ఈ విధమైనటువంటి దళిత సమాజం అని కానీ ఆ రామాయణంలో ఎక్కడా చెప్పబడలేదు. చెప్పబడనటువంటి దాన్ని వీడు చొప్పించి దళితుల మీద అగ్రవర్ణాల కుట్రగా భావించి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడేవాడిగా రావణాసురుడు చూపించాడు. అసలు రావణాసురుడే అగ్రవర్ణం వాడి లెక్క ప్రకారం, రావణాసురుడే బ్రాహ్మణుడు. అంటే ఇలాంటి సాఫ్ట్ పవర్ని, అంటే ఇది వాడు 2012లో రాసినటువంటిది. అంటే చూడండి, ఇంకా పాతకాలంలో కూడా జరిగింది,
ఇప్పుడు కూడా కాలంలో జరుగుతూనే ఉంది. మన రామాయణాలపై, మన భారతాలపై దాడి జరుగుతూనే ఉంది. ఈ యొక్క సంస్కృతిని నాశనం చేసేటువంటి దిశగా వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇట్లా రావణాసురుడి మీద గొప్పగా హీరోగా సృష్టించడం వలన అలాంటి రావణాసురులు సృష్టింపబడి తుపాకీలు పట్టుకొని అడవుల్లోకి వెళ్తున్నారా లేదా? ఏమంటారు? అంటే మీరు చెప్పిన దానికి నేను కొనసాగింపు ఏంటంటే, ఇందాక మొదట్లో నేను ప్రస్తావించాను, ఇవన్నీ ఒక ప్రాసెస్లో ముందుకెళ్ళినట్టు. ఉదాహరణకి క్రైస్తవం యొక్క సాఫ్ట్నెస్ని ఇంకొంచెం టఫెస్ట్ మోడ్లోకి తీసుకెళ్ళినటువంటి ఇస్లాము దాని నుంచి ఇంకా టఫెస్ట్గా ఘర్షణ పూరితంగా ప్రతి చోట సంఘర్షణ ఏర్పడేటట్టుగా చూసేటటువంటి మతంగా కమ్యూనిజం ఏర్పడింది. అందుకే వీళ్ళందరి యొక్క టార్గెట్ కామన్గా ఏముంటుందంటే మూల సంస్కృతి యొక్క విచ్ఛేదం. ఇప్పుడు క్రైస్తవం ఏం చేసిందండి, అమెరికాలో ఉన్నటువంటి మూల నేటివ్ జాతులన్నింటినీ నిర్మూలించేసి క్రైస్తవాన్ని అక్కడ పాదుకొల్పింది. వాళ్ళు మూల సంస్కృతిని పూర్తిగా తుడిచిపెడితే కానీ వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అది ఇస్లాం చేస్తోంది. ఇప్పుడు అలా భారతీయ యొక్క మూల సంస్కృతి ఆధారమైనటువంటి సనాతనాన్ని, మన యొక్క ఇతిహాసాన్ని లేదా వేదాన్ని, వ్యవహారాన్ని వీళ్ళు తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా మీరు అన్నట్టు వాడు రావణుణ్ణి విలన్ చేస్తూ, వాడు రావణుడు గొప్పవాడంటూ, దుర్యోధనుడు గొప్పవాడంటూ, లేదా కర్ణుడు గొప్పవాడంటూ, మనం ఎవరినైతే అసురులుగా రాక్షసులుగా చిత్రీకరించాం వాళ్ళని హీరోలుగా చేస్తూ, ఎవరైతే హీరోలుగా చేసాం వాళ్ళని విలన్లుగా చిత్రీకరించే ఒక వ్యవహారం. అంటే మూల సంస్కృతిని వీళ్ళు విచ్ఛేదం చేయాలి. చూడండి, ఘర్షణ. రావణాసురుడు తండ్రిని అపహాస్యం చేశాడు, స్త్రీలను బలాత్కరించాడు, తలలతో ఋషులను కొట్టాడు. ఋషులు అని అంటే వాళ్ళ దారిని వాళ్ళు ఏదో జపాలు పూజలు చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క శాంతి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని చంపేశాడు. ఇవన్నీ మర్చిపోయి ధర్మనిష్టకు ఒక గాయం చేసేటువంటి ప్రయత్నం కాదా ఇది? అందుకే మీరు అంటున్నారు గాయం అంటే ఎంతవరకు వెళ్ళారంటే, వీళ్ళు నిత్యము ఘర్షణ ఉండడానికి ఏదైతే మూలం ఉంటుందో దాన్ని విచ్ఛేదం చేయడానికి మనం ఆధారం చేసుకున్న వేదాన్ని, సంస్కృతిని, రామాయణాన్ని, భారతాన్ని వీళ్ళు ఎలా అయితే చేశారో, ఇప్పుడు వీటన్నిటికీ ఆధారం ఏంటండి? చూడండి, వాళ్ళు ఎక్కడ మూలాన్ని ఎక్కడ పట్టుకున్నారు. వీటన్నిటికీ ఆధారం, సంస్కృతికి ఆధారం ఒక కుటుంబం. కాబట్టి వీడు ఏమన్నాడు, కుటుంబం ఉంటేనట స్వార్థం వస్తుంది. స్వార్థం వస్తే వాడు సంపద పోగేస్తాడు, సంపద పోగేస్తే వాడు పెట్టుబడిదారుడు అవుతాడు, పెట్టుబడిదారుడు అయితే వాడు బలహీనల్ని పీడిస్తాడు, కుటుంబాలు తీసేయాలి. దానికోసం మామూలుగా చేయలేదు. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాడు తన ప్రయోగాల కోసం లక్షల మందిని, అంటే స్త్రీ పురుష సంబంధాన్ని మాత్రమే శృంగారపరంగా, సెక్స్ పరంగా ఉపయోగించుకుని వాళ్ళ పిల్లల్ని కనిపడేస్తే, వాళ్ళకి చైల్డ్ కేర్ సెంటర్ పెట్టి 100 మందికి 200 మందికి డాక్టర్ని పడేస్తే, వాళ్ళందరూ రాజ్యం తరఫున వీళ్ళు పోషిస్తే, అలా చనిపోయి అలా నిర్బంధానికి గురైనటువంటి వీడి ఎక్స్పెరిమెంట్స్కి కొన్ని లక్షల మంది బలైపోయారు. అటువంటి స్టాలిన్ హీరో చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే స్టాలిన్ హీరో, రాక్షసుని దుర్మార్గత్వాన్ని చేసిన వాడిని స్టాలిన్ హీరో చేస్తారు. దీన్ని వ్యతిరేకించినటువంటి, అందుకే మీకు పెరిస్ట్రాయికా, గ్లాస్నోస్ట్ పేరుతో రష్యా అంత విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన వ్యవహారం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతి మూల విచ్ఛేదం. రావణుడు ఖచ్చితంగా వాళ్ళకి హీరోనే. ఎందుకు? కుటుంబ వ్యవస్థ దెబ్బతినాలి, ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి వ్యవస్థ దెబ్బతినాలి. దానికోసం ప్రయోగాలు ఇక్కడ మనం ఏం చేస్తున్నారు. కాబట్టి తుపాకీ ద్వారా చూస్తే వాళ్ళు ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో, ఎక్కడైతే అటవిక సంపద ఉందో, అక్కడ ఆ ఖనిజ సంపద ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక పెద్ద ప్రణాళిక, విదేశీయుల యొక్క ప్రణాళికకి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు పనిచేస్తూ అక్కడ మనల్ని ఏ విధంగా అభివృద్ధి కానికుండా చేస్తున్నారు. కానీ మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే వీళ్ళు చూడండి, ఏదైతే మానవ బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒకటి సెక్స్, రెండోది ఎకానమీ, అర్థశాస్త్రం. కాబట్టి రెండింటినీ పట్టుకున్నారు. ఇప్పుడు అర్థశాస్త్రాన్ని చెబుతూ వీళ్ళు కొత్త కొత్త పదాలు జోడించడం మొదలు పెట్టారు. ఇప్పుడు అర్థశాస్త్రం, ఎందుకంటే మీరు గనులు లేకపోతే అర్థ వ్యవస్థను వాళ్ళ ధ్వంసం చేయడం ఎలా జరుగుతుంది? మానవ బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేయాలి. కాబట్టి ఏం చేశారు? శ్రామిక వర్గ నియంతృత్వం, కార్మిక వర్గ నియంతృత్వం. కాబట్టి డబ్బున్న వాడిని కొట్టి మనం లాక్కోవాలి, ఈ యాంగిల్ కి తీసుకెళ్లారు. దీంతో ఇచ్చారు వీళ్ళు కొత్త పదాలు, అదనపు విలువ అంటారు. మామూలుగా అదనపు విలువట కాస్త లైటరింగ్, డబ్బును వాడిని కొట్టుకుంటున్నాడు, వాడు కూడా మీతో ఉంటాడు, వాడు కూడా వీటితో వచ్చి జాయిన్ అవుతాడా? మరి అదే అంటే దీనికి ఎక్కడ అన్లిమిటెడ్ అనమాట. అంటే ఎవడున్నవాడు, ఎవడు లేనివాడు, ఎవడు హ్యావ్, ఎవడు హ్యావ్ నాట్, ఎవడు పేదవాడు, ఈ కంటెక్స్ట్ ఏం లేదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి కొరుకుడు పడింది భారతదేశం మిగతా దేశాల్లో ఉన్నప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ ధర్మం అనేటువంటిది చాలా వేళ్ళు ఊనుకొని ఉంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పాపం, ఏది పుణ్యం అనేటువంటి విషయంపై చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేటువంటిది రామాయణ మహాభారతాలు. ఇప్పుడు మీకు రామాయణం కానీ, ఇప్పుడు మన జాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్తారు, రామాయణం నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏమీ చెప్పదు రామాయణం కానీ భారతం కానీ. కానీ
ఏం చెప్తోంది? బాబు నువ్వు మంచి పని చేస్తే ఇలా ఉంటావు, మంచి పని అని కూడా చెప్పదు, ఈ పని చేస్తే ఇలా ఉంటావు, ఈ పని చేస్తే ఇలా ఉంటావు, కాబట్టి ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్తుంది. కాబట్టి మన రామాయణ భారతాలలో కుట్రలు చొప్పించి ఈనాడు 2012లో కూడా రాసేటువంటి ఈ ఆనంద నీలకంఠం లాంటివంటి వీళ్ళందరూ కూడా వామపక్షవాదులు, వీళ్ళు కాదని చెప్తారు. కానీ వీళ్ళకి చాలా విచిత్రం. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎక్కడా పనికిరాని వాడిని, వాడు న్యూట్రల్ వ్యక్తిగా, వాడు కమ్యూనిస్ట్ కాదని అంటారు, కానీ వాడు కమ్యూనిస్టే. వాడు న్యూట్రల్ వాడిని సడన్ గా మేధావిగా లేపి వాడు చెప్పింది గొప్ప వాక్యంగా, వాడు ఏదో కొత్తది కనిపెట్టింగా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ మాత్రము ఇక్కడ సంస్కృతి అనేటువంటి సంపద ఉంది. ఆ సంస్కృతి సంపదను ఎలా కొల్లగొట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనతో పెన్ను పట్టుకొని రచనలు చేస్తూ మీరు పెన్ను రచన అన్నారు. ఒక మాట చెప్పి నేను మీకు చెప్పండి. మీకు విప్లవ రచయితల సంఘం అని విరసం అని చాలా వినే ఉంటారు. అవునవును. ఈ విప్లవ రచయితలు సరసం లేని వాళ్ళు విరసంలో చేరారు. ఈ విరసం వాళ్ళు విరసం.org అని వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్ లో ఈ మార్క్స్ కి సంబంధించట ద్విశత జయంతి వేడుకలట, అంటే ఆయనకి దేవుడు అనమాట, వాళ్ళు పూజించాలి. దాంట్లో వెబ్సైట్ లో వాళ్ళకి ఒక ప్రైమ్ వాక్యం రాశారు. ఆ వాక్యం నేను చదువుతా చూడండి. దీన్ని బట్టి మనం వాళ్ళ యొక్క రచన వ్యవహారం వ్యాసంగా అర్థమైపోతుంది. వాడు ఏమంటాడంటే, ఏ రంగంలోనైనా సరే మనం పని చేస్తున్నామంటే దోపిడీకి గురవుతున్నట్టే. అబ్బో, అంటే పని చేయకుండా కూర్చోవాలి, ఇంకా అయిపోయింది. ఇంక మీరు ఈ సత్యం తెలుసుకున్నాక మనం సుత్తి కొడవి ఎర్రజెండా పంచిలో పెట్టుకుని అలా వెళ్ళిపోవాల్సిందే, ఏం మార్గం లేదు. ఎందుకంటే ఏ రంగంలో పని చేస్తుంటే దోపిడీకి గురవుతున్నట్టు, మీరు అన్నట్టు పని చేయకుండా కూర్చోవాలి. సో పని చేస్తే దోపిడీ ఉంటే ఉన్నోడు లేనోడు, ఉంటే ఘర్షణ ఉంటే కొట్టుకు చావాలి. అది అసలు వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎందుకంటే మీకు అడవుల్లో మీకు వాడికి మీరన్నట్టు పెన్నతోటి ఒక రకం, గన్నుతో ఒక రకం, రెండు పట్టుకొని మొత్తం వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే మానవ జాతి అంతానికి ఈ మతం ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నారు పెన్ను పని చేసేటువంటి వాడు దోపిడీకి గురవుతాడు. మరి పని చేయకుండా ఏం చేయాలి? ఇప్పుడు రైతు అయినా సరే దున్నాలి కదా, దున్నితేనే కదా మనకు పంట వచ్చేది, పంట వస్తేనే కదా తినేది. మరి ఈ పంటను అమ్ముకోవాలి కదా వాడు. ఇంక వాక్యం తర్వాత ఇంక చెప్పేది ఉందండి కమ్యూనిజం గురించి. అంటే కమ్యూనిజం అనంటే ఒక బద్ధకస్తులు తయారు చేసేటువంటి, ఒక దేశంలో ఎవడం ఏం చేయకుండా ఒక జంతువులా పడి ఉండాలి. ఉన్నాయి కదండి వాళ్ళకి, సెక్స్ ఒకటి ఫైనాన్స్ రెండే ఏర్పాటు చేస్తే వాళ్ళ పని అదే కదా రోజువారీగా. ఒక జంతువులాగా బతుకుతూ ఉంటే అది ఆనందం. సో కాబట్టి అంతే, మరింత జంతు జీవితానికి మొత్తం ప్రజలను సమాయత్తం చేయడంలో ఒక మతం తర్వాత రెండో మతం తర్వాత ఇది కమ్యూనిజం మతం, ఇది ఏర్పడింది చివరికి. కాబట్టి ఫైనల్. కాబట్టి భారతీయత మనిషిని దైవత్వ స్వరూపానికి మరింత పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ ఎర్ర మతాలు ఇంకా ఎర్ర మతాలు, ఎడారి మతాలు, ఇవి రెండు కూడా మనిషిని మనిషి స్థాయి నుంచి జంతువు స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, ఇంత అద్భుతమైనటువంటి సంస్కృతి సంపదకు వారసులమైనటువంటి మనం, ఇక్కడ పుట్టినటువంటి మనం, ఈ భూమిలో పుట్టినటువంటి మనం, ఈ ఎర్ర మతాలకు, ఎడారి మతాలకు, వాటి యొక్క ఆలోచనలకు మనం గురి కాకుండా మనం మానవ స్థితి నుంచి మరింత పైకి వెళ్ళేటువంటి స్థితిని మనం పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికోసం మన రామాయణాన్ని, మన భారతాన్ని, మన మూల గ్రంథాలని చదివి దాని ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి అని అంటూ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. నమస్కారం. నమస్కారం అండి.